నంద్యాల జిల్లాలో కౌలు రైతులు కన్నీటి గాథ సాగుదారుల దుస్థితికి అద్దం పడుతోంది. ఎంతో డిమాండ్ ఉన్న పోలూరు వంకాయను సాగు చేసేందుకు తొడిగిడి చెడుకు చెందిన మద్దిలేటి కౌలు రైతు లక్షల రూపాయలు అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టారు. పంట అద్భుతంగా పండినా మార్కెట్లో దళారుల మాయాజాలం కిలో కేవలం 5 రూపాయలకి అడుగుతుండటంతో కనీసం కూలీల ఖర్చు కూడా రావడం లేదు. దళారులు మాత్రం అదే వంకాయను 40 రూపాయలకు అమ్ముకుంటూ లాభపడుతున్నారు. ప్రభుత్వం నుండి ఎటువంటి సాయం అందకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక మద్దిలేటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. నా పేరు మద్దిలేటి సార్. నేను కౌలు రైతును. 3 ఎకరాలు వంకాయ సాగు చేసినాను. 3 ఎకరాలు వంకాయ సాగు చేస్తే ఈ రేట్లు చూస్తే మరి దారుణంగా ఉన్నాయి. కోసిన కూలీలు కూడా గిట్టడం లేదని చేను వదిలేసినాను. ఏం చేస్తావు? ఏదన్నా సాయం చేసే ప్రభుత్వాలు ఏమి కష్టంగా ఉన్నాయి. ఏం చేస్తావు? ఏం చేయనికే దిక్కు తోసక ఇట్లా వదిలేసాము. ఏదైనా ప్రభుత్వాలు ఇట్లా కౌలు రైతులను ఏదన్నా కొంచెం చొరవ తీసుకొని ఏదన్నా నిజమైన కౌలు రైతులు ఎవరు, ఏమిటి, ఎక్కడ అనేది ఏం లేదు. పోతున్నారు, ఏకదాటిగా పోతున్నారు. కాబట్టి ఈ కౌలు రైతులు అనే వాళ్ళు చితికి ప్రభుత్వాల సాయాలు కానీ ఎక్కడ ఏమీ అందడం లేదు. మందుల కొరతలు ఇట్లా అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. మార్కెట్ చూస్తే ఈ కోసిన కూలీలు కూడా గిట్టడం లేదు. ఏం దిక్కు వేసక ఊకే ఈ విధంగా ఆగిపోయినాం. నా పేరు మద్దిలేటి సార్. నేను కౌలు రైతును. 3 ఎకరాలు